ఎంత కుదురు గణేష్ 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 మొత్తం ఇండియాలో ఉన్న జనాన్ని మొత్తం ఎక్కించాడు. ఇది బస్సులు కుట్టాడా హౌరమైన అనుకుంటాడా? అబ్బబ్బబ్బబ్బబ్బ 10 గంటలకి 10 టిప్పులు 10 టిప్పులు వేసావు. అబ్బబ్బ ఇదిగా మీ శబరిగిరి బస్ సర్వీస్ చూడు ఎలా కలకలాడిపోతుందా. ఏమనుకున్నావు మన ఫిగర్ వాల్యూ నీ ఫేస్ వాల్యూ. నీ ఫిగర్ కాదు నీ ఫేస్ కాదు మరి అన్ని స్పేసే. అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ 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 రాజమండ్రి. అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ 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 రాజమండ్రి. అన్ని బస్సులను జనాన్ని దీనిలో ఎక్కిచ్చేస్తున్నాడు అగ్రసుడు. ఎక్కమ్మా ఎక్కమ్మా చెబితే వినోదమ్మా. వద్దమ్మా ఆగమ్మా. ఖాళీ లేదమ్మా. ఖాళీ లేదురా. ఇగో జరగండి పక్కకి నలుగురు ఎక్కుతారు అన్న. ఇప్పుడే వచ్చేస్తాను. ఒకే ఒక అరటాకులు కట్టుందన్న. వచ్చేస్తాను ఇప్పుడే. పిడతలో నిప్పు దాని కింద పప్పు ఉప్పు కాని ఉప్పు కారం అయితే చెప్పు. పిడతలో నిప్పు దాని కింద పప్పు ఉప్పు కాని ఉప్పు కారం అయితే చెప్పు. పిడతలో నిప్పు దాని కింద పప్పు ఉప్పు కాని ఉప్పు కారం అయితే చెప్పు. అనే తమాసా మనసు లేపే మసాలా చిప్పలో పోసి కర్రెట్టి కొట్టి నోట్లో వేసుకుంటే అదురుతు నీ కప్పు. పిడతలో నిప్పు దాని కింద పప్పు. ఎవర్రక్కడ బస్ స్టార్ట్ చేసింది? అంగే కాదు ఇంగే కుర్మా జరుగుతున్నామే. కుర్మా జరగడం కాదు మొత్తం బస్ స్టాండ్ జరుగుతున్నట్లుంది. అయినా ఎర్రబుట్టు తీసేయచ్చు కదా. సెంటిమెంట్ 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 కాదు రెడ్ లైట్ అనుకుని ఎదరొచ్చే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఏటే మీద పడి తెగ రాసేసుకుంటున్నావు? అవును ఈయన పెద్ద మైసూర్ శాండిల్ సోపు నవడు తెల్లగా అయిపోతని రాసుకుంటున్నాం. ఇదిగో ఆ సప్తగిరి బస్ ఎక్కే వాళ్ళకి కారం ఎక్కువ వేస్తున్నాను. మీ శబరిగిరి బస్ ఎక్కే వాళ్ళకి నెయ్యి ఎక్కువ వేస్తున్నాను. అందుకే మీ బస్సుకి కిరాకీ ఎక్కువ. ఊరుకోయే మన అరుపే మన గెలుపు. అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ 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 రాజమండ్రి. అదిగో పడవ మళ్ళీ రాని తడవ నాతో పెట్టుకో గొడవ. రండి బాబు రండి. ఈ మరుగుదొడ్డి అడిగి ముగ్గెట్టినట్టుంటది. వచ్చి నేను కంప్యూటర్ కూడా చేస్తున్నాను. ఒక పని మీరు చేసుకుంటే అన్ని పనులు అదే చేస్తుంది. టికెట్ ₹1. ప్రతి నెలాఖరికి డ్రా తీస్తాను. తగిలిన అదృష్టవంతుడికి ఇత్తడి బింది ఇత్తడి సొంపిస్తాను. ఒరే బావా ఆగరా ఎక్కడికే డబ్బులా ఎల్లుండి తలా. ఓరే బావా నెత్తి మీద టోపీ కాళ్ళ కళ్ళ చూడు చేతిలో సిగరెట్ కింద కరువు. ఒరే ఎల్రా కప్పలు చూస్తారా? ఒరే అమ్మ గుంటూ వెళ్ళిపోతాడా బాయ్? ఏంటేసారా రే? क्या रे? टिप्पू टी स्टॉल में 1 कप चाय नहीं, चिप्पा बिरयानी नहीं। ये सप्तगिरी बस में बिरयानी राइस बैग आना, ये शबरीगिरी बस में चाय पत्ती आना। दोनों बस लेट हो गया, मेरा बिजनेस कंप्लीट खराब हो गया। ఇక్కడ పెళ్లి పార్టీ కూర్చోబెట్టా చూసేవేటి? मुझको मालूम नहीं, बिरयानी राइस आना। చెప్పి తినిపించుకోబెట్టి నేను పెళ్లి పార్టీ గురించి మాట్లాడతా బిర్యానీ గురించి మాట్లాడతావు. ఏంటి ఇక్కడ కూర్చున్న మ్యారేజ్ పార్టీయా? నువ్వు కానీ చూసావా? ఆ సప్తగిరి బస్ ఎక్కేశారుగా? ఏటా సప్తగిరి ట్రావెల్స్ ఆ పార్టీ నేను తీసుకొస్తాను తీసుకెళ్తారా? వాళ్ళే వచ్చి తీసుకెళ్లారు. అయిపోయినా సొంపెరగాళ్ళు రే. अरे 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 ये दाल पप गुड़िया बादम पप गुड़िया क्यों बोलती? తెలిసిందే పోలాను. ఏం తెలిసింది? నాకు తెలిసి నేను చెప్పలేకనా. అటు తలపోయినా ఊరుకుంటాడు. టికెట్ మీద 10 పైసలు కమిషన్ పోయినా గిజగిజలాడిపోతాడు. ఒక్క ప్యాసింజర్ మిస్ అయినా బాధపడిపోతాడు. నువ్వేమో వాడిని రెచ్చగొట్టి పంపించావు. అసలే ఆ సప్తగిరి వాడికి శబరిగిరి వాడికి లడాయి లట్ఫెట్. ఇప్పుడు వీడు పోయి ఏం ధామాలు చేస్తాడో ఏమో. ఏటమ్మా మిమ్మల్ని నేను అట్టుకొస్తే ఈ బస్ ఎక్కారేటి? ఇది అన్న మామూలు బస్ అనుకున్నారా? పోయిన మంగళవారం రావులపాలెంలో బ్రిడ్జ్ ను కుదితే 150 మంది మీలాగే మ్యారేజ్ పార్టీ అవుట్. ఆ 2 టికెట్లమ్మా. 2 టికెట్లేటి? పెళ్ళకి అర టికెటేగా. పెద్ద మనిషి అయిన పిల్లకి హాఫ్ టికెట్. పెళ్లి కాని పిల్లకి అర టికెట్ అని గవర్నమెంట్ పేపర్లు వేసారు చూడలేదా? సరే కూర్చో కూర్చో. ఆ టికెట్ ఆ ఊరు వెళ్ళదయ్యా. కాలయ్య బాబు కాలు కారా కర్ర అనుకున్నాలే. ఆ టికెట్ 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 ముందు మా ఆవిడ తీస్తా అంది. మీ ఆవిడ ముందు తీసుకుందా? ఆవిడ ఇందాక ఎవరో కుర్రాన్ని తీసుకుందా? తీయవయ్యాడవల్తి. ఎదర టైర్ కింద ఒక పంది పడుకొనుంది. ఆ పంది లేచిన తర్వాతే బస్సు బయలుదేరుతుంది.
అన్నవరం పిఠాపురం గురుగారు ఎవరండి సామాన్లు కూడా ఏం చెప్తాను బాగా తీయండి గణేష్ సంచి ఈ పెద్దమ్మా మల్లవన్ గడ్డే అన్నవరం పిఠాపురం సవర్లకోట కడియం ఈ లోహడన్నాడా బస్సు మొత్తం నింపి పుడిచినవే బస్సు ఉబ్బిపోయి పగిలిపోతున్నారు సొల్లున్నారు. ప్రయాణికులారా, బస్సు బయలుదేరటకు సిద్ధముగా ఉన్నది. మీ అందరూ మీ మీ ఇష్టదేవాలు ప్రార్థించుకోండి. చాలా అలర్ట్ గా ఉన్నారు. రైట్ రైట్. 7, 14, 19, 22, 1, 2, 3. ఇంతకీ ఈ రోజు కలెక్షన్ ఎంత? 7,490 రూపాయలు. ఇంతేనా? ఇంతేనా అంటున్నారా? ఒక్క నిమిషం. 7,490 రూపాయలు 50 పైసలు. 50 పైసలు. అవును, గణేష్ ఎక్కడ? మరత రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి ఆమామా ఇన్ని దుడ్లు తెచ్చి ఇక్కడ పోస్తా ఉంటే మీరు ఎప్పుడు వాడిని అడుగుతానండి సార్. సార్, వాడు సైడ్ బిజినెస్ కూడా మొదలు పెట్టాడు. భయంకరంగా కమిషన్ పెంచేశాడు. ట్రిప్ కి 5 టికెట్లు కొట్టేయబట్టాడు. 100 రూపాయలు నొక్కేయబట్టాడు. మేము దా ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే మీరు దాన్ని అడుగుతానండి సార్. మొన్న ఒకేడు చేస్తారా? కాకులన్నీ కలిసి అవసరం నల్లబున్నదంతా నమ్ముతారేటి? బట్టన్లో బాత్రూమ్లు కాదురా, మీ నోట్లో కదా పెనాలి సీపు కడితే గిల్ల ఆడించాలి. లాడేటో చిన్నప్పటి నుంచి అయ్యగారికి బాగా తెలుసు. అయ్యగారండి, డాల్ఫిని పెనాయిల్ వచ్చిందండి. దాన్ని మన బాత్రూమ్ లో కొంత వేసేసి చీపురు కడతోటి కడిగేసేసి ఆ చేత అమ్మగారికి తల రుద్దేసి వెళ్ళిపోదామని వచ్చానండి. వెళ్ళొస్తానండి అయ్యగారండి. వినాయలతో అమ్మగారికి తల రుక్తావా? ఇది కాకపట్టానికి వచ్చింది. దీన్ని అసలు ఒరేయ్, నేను క్లీనర్ గా వచ్చి ఆ తర్వాత కండక్టర్ అయ్యి ఆ తర్వాత ఓనర్ అయినరా. ఎవరెవరు ఎలాంటి వాళ్ళు, ఎవరి వల్ల నేను నిలబడ్డానో నాకు బాగా తెలుసురా. మరీ అంత పొగడేయకండి సార్. దిస్ ఇస్ టూ మచ్. ఏదో మా పని మేము దా చేసుకుంటాం. నేను చెప్పింది గణేష్ గురించి. అది సరే, కడియంలో వేసిన అరటికెలకి, రావులపాలెంలో వేసిన తమలపాకు బుట్టలకి, యానంలో వేసిన మొక్కజొన్న పొత్తుల బస్తాలకి ఇందులో లెక్క రాలేదంటరా. రాలేదేంట్రా? ఆ బాధ ఇప్పుడు వస్తాం చూడండి సార్. ఇది అరటి ఆకుల కట్ట, ఇది తమలపాకుల బుట్ట, మొక్కజొన్న పొత్తుల బస్తా వీడు వేసేసాడు. అవునరా, ఆ అడ్డకురసగాడి గిరాకీ ఎలా ఉంది? ఎట్టుండు సారు? బస్ ఎక్కేవాడదా లేడు, టికెట్స్ ఇచ్చేవాడదా లేడు. బస్సులో సీట్లను తీసేసి ఏ ఇసుకలా వాడుకో ఇచ్చుకుంటే మంచిదా? చూసి అవి దానికి కూడా పనికిరావురా. కుక్కల వ్యాన్ కింద పనికి వస్తాయి. ఏంట్రా అది బస్సుల కలెక్షన్ ఇంతేనా? జనం బస్సులు ఎక్కడం మానేశారా? మన బస్సు ఎక్కడ మానేశారండి, అంతా బాబురావు బస్సు ఎక్కుతున్నారు. దున్నపోతులాగా ఉన్నారు. మీరంతా ఏం చేస్తున్నారు? గాడిదలు వస్తున్నారా? ఏం చేయమంటారండి? ఆ గణేష్ గారు మన బస్సులో ఎక్కిన ప్యాసింజర్లు కూడా లాక్కెళ్ళి ఆడి బస్సులో కుక్కేస్తున్నాడు. జనాలు మరేనండి. ఆడి బస్సులో నించునే వెళ్తున్నారు కానండి, మన బస్సులో స్పాంజీ సీట్లు ఉన్నాయి రమ్మన్నా చీ కొడుతున్నారండి. ఆ గణేష్ గారు మరీ ఓవర్ అయిపోతున్నాడండి. మీరు ఒకసారి ఆ బాబురావు గారితో మాట్లాడాలా? బాబురావు గారేంట్రా గారు? ఆడికి కూడా గారైతే నాకు ఆడికి తేడా ఏంటి? ఆడొక ఓనరు, ఆడికి ఒక బస్సు. చెప్తాన్రా ఆడి సంగతి. హలో హలో, ఎవరు మాట్లాడేది? మేము వీరవరం వెంకట సుబ్బరాయుడు మాట్లాడుతున్నాం. అలాగా, మేము భీమవరం బాబురావు గారు మాట్లాడుతున్నాం. గారా? నువ్వు గారైతే మేము గారే. ఒకప్పుడు నువ్వు నా బస్సుకి క్లీనర్ అని గుర్తుంచుకో. బస్ స్టాండ్ లో మూటలు మోసి తగ్గదు, నువ్వు మర్చిపోకు. ఏయ్, నేను 10 బస్సులకు ఓనర్నిరా. నీ మొత్తం బస్సులకు వచ్చే కలెక్షన్ నా ఒక్క బస్సు కలెక్షన్ తో సరిపోదురా. నాది బస్సు అయితే నీది తుస్సురా. నువ్వు రక్తం తాగుతా, పోయి నీ గుండు గొరిగిస్తారా? నీ రక్తం తాగుతా. గుడ్, వెరీ గుడ్. డాక్టర్ గారు, ప్రతిరోజు నీ గిలాసా నీళ్ళు తాగుతుంటే ఇలా కడుపులో వరదలు రావా? ఏమీ రావు. మా నాన్న రోజు ఫోన్ లో విరోధితో మాట్లాడుతూ ఇన్ని నీళ్లు తాగుతున్నాడు. నీళ్లు ఎంత తాగితే హెల్త్ కి అంత మంచిది. దీన్నే వాటర్ థెరపీ అంటారు. మరి ఈ థెరపీని ఏమంటారు? ఆల్కహాల్ థెరపీ. మీరు ఆయనతో ఫోన్ లో మాట్లాడుతూ ఇలా నీళ్లు తాగడం వల్లే మన రాష్ట్రానికి నీళ్ళకర వచ్చింది. అడేజా బడేజా అని ఆయనతో అరవడం ఎందుకు? ఇలా బాణలు నీళ్లు తాగడం ఎందుకు? లేకపోతే వాడు ఏంటి మాట్లాడేది? వాడికంటే నేనే తక్కువ. వాడు బస్సు అనరు, నేను బస్సు అనరు. వాడికంటే నాకు పలుకుబడి ఎక్కువ. వాడు పొట్టి, నేను పొడుగు. వాడికి ఒక కన్ను అక్కడ, ఒక కన్ను ఇక్కడ. కాకపోతే వాడు కొడుకు డాక్టర్ అయ్యాడు, నా కూతురు డాక్టర్ చదువుతుంది.
అమ్మా సంజ నీ డాక్టర్ చదువు ఎన్నాళ్ళు పూర్తి అవుతుంది 2 years. ఈ లోపు హాస్పిటల్ పెట్టాలని వీల్లేదా? How is it possible, Daddy? సరే నువ్వు త్వరగా చదువు పూర్తి చేసి హాస్పిటల్ పెట్టి నీ చేతులతో అడ్డకొచ్చగాడికి బైపాస్ ఆపరేషన్ చేయాలి, అది ఫ్రీగా. ఓకే డాడీ నాకు బీపీ ఆపరేటర్ కొనివ్వవా? ఎన్ని కావాలి? 50, 60? ఒకటి చాలు. ఒక్కటే? ఓకే.